ఉప్పల్ వేదికగా నిన్న ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన స్పెల్ ను నమోదు చేశాడు. దీంతో రాజస్థాన్ ఐపీఎల్ వేలంలో ఖర్చు చేసిన 12 కోట్లు బూడిదలో పోసిన పన్నీర్లా మారిందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే జోఫ్రా ఆర్చర్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. హైదరాబాద్ బ్యాటర్ల దెబ్బకు ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన స్పెల్ ను నమోదు చేశాడు. ఆర్చర్ వేసిన 4 ఓవర్లలో హైదరాబాద్ బ్యాటర్లు ఏకంగా 76 పరుగులు పిండుకున్నారు. దీంతో ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ తరపున 73 పరుగులు ఇచ్చిన మోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. పవర్ ప్లే లో ట్రావిస్ హెడ్ ఊచకోతకు ఒకే ఓవర్లో 23 పరుగులతో ఆర్చర్ బ్యాట్ డే మొదలైంది. అందులో 4 ఫోర్లు, 1 సిక్సర్ ఉంది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ తన 3వ ఓవర్లో ఆర్చర్ బౌలింగ్ లో 3 సిక్సర్లు బాదాడు. ఇక తన చివరి ఓవర్లో అయితే ఏకంగా 4 ఫోర్లు ఇచ్చి ఒక నోబాల్ తో బైస్ రూపంలో మరో 4 పరుగులు సమర్పించుకున్నాడు. ఇలా ఐపీఎల్ చరిత్రలోనే 4 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చిన మొట్టమొదటి బౌలర్ గా నిలిచాడు జోఫ్రా ఆర్చర్. అంతకుముందు మోహిత్ శర్మ 73 పరుగులు, బాసిల్ తంపి 70 పరుగులు, అలాగే ఎస్ దయాల్ 69 పరుగులు ఇచ్చుకున్న టాప్ 4 బౌలర్లుగా నిలిచారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 286 పరుగులు చేసింది. మరో 14 పరుగులు చేసి ఉంటే మరో చరిత్రలో ఎస్ఆర్హెచ్ నిలిచి ఉండేది. గత సీజన్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల విధ్వంసానికి కంటిన్యూ చేస్తూనే మరోసారి భారీ స్కోర్ ను నమోదు చేసింది. ఇక 287 పరుగుల లక్ష్యానికి ఛేదించే క్రమంలో ధీటుగా ఎదుర్కొన్న రాజస్థాన్ బ్యాటర్లు 242 పరుగుల వద్ద ఆగిపోయారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 44 పరుగులతో ఈ సీజన్ లో బోని కొట్టింది.